హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి అయితే హైర్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ డిసిప్లిన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి 15 వేకెన్సీస్ ఉంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 20 వేకెన్సీస్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్తో. ఐఐటి ఎన్ఐటిలో ఎంఏ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్తో. వీళ్ళకి ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఏ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి రిటన్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి 10 వేకెన్సీస్ ఉంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి 20 వేకెన్సీస్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్కి 43 వేకెన్సీస్ ఉన్నాయి. మెటలర్జీ ఇంజనీరింగ్కి 1 వేకెన్సీ ఉంది. సివిల్ ఇంజనీరింగ్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ అన్ని పోస్టులకి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్తో. ఐఐటి నుంచి కానీ ఎన్ఐటి నుంచి కానీ ఎంఏ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఏ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. బీఈ బీటెక్తో పాటు 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ బీఈ బీటెక్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్స్కి అడ్వైజ్ ఏమంటే రిటన్ టెస్ట్కి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని తీసుకెళ్ళచ్చు. ఇంకా ఇంపార్టెంట్ సెలక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ డేట్ అండ్ వెన్యూ చూసుకుంటే బెంగళూరులో కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ డేట్లు చూసుకుంటే 16th August కానీ 23rd August కానీ 30 August కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ రిటన్ టెస్ట్ డేట్స్ అండ్ ఇంటర్వ్యూ డేట్స్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మాక్సిమం 28 years ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టైఫండ్ చూసుకుంటే బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్కి పర్ మంత్కి 31,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ క్యాండిడేట్స్కి పర్ మంత్కి 37,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెన్యూర్ చూసుకుంటే 2 years వరకు ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 2 years ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్. అలాగే ఈ సర్టిఫికేట్ని 1 set of కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పిఎస్యు, ఆటోనమస్ బాడీ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళాలి. అండ్ ఆధార్ కార్డుని కూడా తీసుకెళ్ళాలి. ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని తీసుకెళ్ళకూడదు, లైక్ మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచెస్ని. ఇంటర్వ్యూకి కానీ రిటన్ టెస్ట్కి కానీ ట్రావెలింగ్ అలవెన్సెస్ అండ్ డేర్నెస్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయరు. మిస్రిప్రజెంటేషన్, ఫాల్సిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్లయితే క్యాండిడేట్స్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్, అప్రెంటిస్ ఎక్స్పీరియన్స్, పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఈ ఎక్స్పీరియన్సెస్ని వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేయరు. క్యాండిడేట్స్ ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోదు, అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి. ఇక్కడ డిసిప్లిన్ని ఫిల్ చేసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ని ఫిల్ చేసుకోండి. మీ యొక్క ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో 10th మార్క్ షీట్ ప్రకారం ఇక్కడ ఫిల్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీ యొక్క క్వాలిఫికేషన్, సబ్జెక్ట్, యూనివర్సిటీ, ఏ ఇయర్ పాస్ అయినారు, గ్రేడ్స్ ఎంత, పర్సంటేజ్ ఎంత ఎంటర్ చేసుకోవాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీ యొక్క డిజిగ్నేషన్, మీ యొక్క కంపెనీ నేము, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇయర్ అండ్ మంత్ ఫార్మాట్లో ఎంటర్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఎంటర్ చేసుకుని, లేకపోతే స్కిప్ చేసుకోండి. వ్యాలిడ్ నీట్ గేట్ ఉన్నవాళ్ళు ఇయరు, స్కోరు, మార్క్స్, ర్యాంక్, రిజిస్ట్రేషన్ నెంబరు, వ్యాలిడిటీ డేట్ని ఫిల్ చేసుకోవాలి. డేటు, ప్లేస్, సిగ్నేచర్, నేమ్ని ఫిల్ చేసుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 13th August 5 PM లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.